హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లతాకాంత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అటుకులు ఉప్మా చేసి చూపిస్తున్నానండి. లంచ్లోకైనా సరే, డిన్నర్లోకైనా సరే, బ్రేక్ఫాస్ట్ అయినా సరే, స్నాక్ అయినా సరే ఈజీగా చేసుకునే అటుకులు ఉప్మా చేసి చూపిస్తున్నానండి. అటుకులు ఉప్మానా? ఇదంతా మాకు తెలుసు కదా, దానికి ఒక వీడియో అవసరమా అనుకోవచ్చు. కానీ ఎవరికైతే కొంతమందికి తెలియదో వాళ్ళ కోసమని చూపిస్తున్నానండి. కోర్స్ అందరికీ వచ్చులేండి. నాకు తెలిసిన టిప్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది నేను చూపించే అటుకులు ఉప్మా ఇట్లా చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ కమ్మగా ఉంటుంది, మెత్తగానే ఉంటుంది. అటుకులు ఉప్మా చల్లారైపోయి కూడా చక్కగా రుచిగా ఉంటుందండి. సో మొదలు పెట్టేద్దామా అటుకులు ఉప్మా ఎలా చేసుకోవాలో. సో దీనికోసం అటుకుల్ని లావు అటుకులు తీసుకోవాలండి, సన్న అటుకులు కాదు, లావు అటుకులు అంటే దొడ్డటుకులు తీసుకోవాలన్నమాట. తీసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి కడుక్కోవాలండి. నీళ్లు పోసుకున్నాక జస్ట్ ఒక 5 సెకండ్స్ తర్వాత వాటిని వంచేసుకోవాలి. నీళ్ళని మొత్తం వంపేసుకున్నాక దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ఒక 10-15 నిమిషాలు పెట్టేస్తే ఆ అటుకులు అనేవి ఆ నీళ్ళని పీల్చుకుని ఉబ్బుతాయి అన్నమాట చక్కగా. ఇంతలోపు అది అయ్యేలోపు మనం అది పక్కన పెట్టేసుకుని ఇంతలోపు నేను కూరగాయలు కట్ చేసేసుకుంటున్నానండి. దీనికి కావాల్సినవి దీంట్లోకి నేను బంగాళదుంప వేసుకుంటున్నాను. 2 బంగాళదుంపలు, చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి అటుకులు ఉప్మాలోకి చాలా బాగుంటాయి. బంగాళదుంపలు అనేవి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట అటుకులు ఉప్మాని. అలాగే క్యారెట్ కూడా నా దగ్గర క్యారెట్ ఉంది, క్యారెట్ తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, మటర్ కూడా వస్తున్నాయి అనమాట. సో మటర్ అంటే పచ్చి బఠానీ అండి, అవి ఫ్రెష్వి, అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ పైన తొక్కు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలని తరుక్కున్నాను. అలాగే పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అటుకులు ఉప్మాకి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది నూనె వేడైన తర్వాత అందులోకి పల్లీలు వేసుకున్నాను. ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలని ఒక 5 నిమిషాల పాటు, 5 కాదులేండి, ఒక 4 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి దోరగా వేగితే. అవి వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇంత దోరగా వేగాలి. ఇంత దోరగా వేగితేనే అటుకులు ఉప్మా తినేటప్పుడు అవి పంటి కింద పడి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరకాయ వేసుకోవాలి. పచ్చిమిరకాయ వేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నూనెలో వేగిన పచ్చిమిరకాయ అటుకులు ఉప్మాలో మధ్యలో తగులుతూ ఉంటే దాని రుచి అమోఘంగా ఉంటుంది. అటుకులు ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అవి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలండి ఒక 2-3 నిమిషాల పాటు. అవి పూర్తిగా బాగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. మగ్గిన తర్వాత ఇందాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆ బంగాళదుంప ఉంది కదా, పచ్చి బంగాళదుంపే కదా, అది వేసేసుకోవాలి. అది వేసుకుని ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత కొంచెం మగ్గుతుందండి ఆలు. చూడండి, పూర్తిగా ఎక్కువ మగ్గదనమాట, కొంచెం మగ్గుతుంది. ఈ టైంలో క్యారెట్, పచ్చి బఠానీ ఉన్నాయి కదా నా దగ్గర, అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇవన్నీ క్యారెట్, బంగాళదుంప, ఈ పచ్చి బఠానీ అనేవి కొంచెం మగ్గుతాయి అన్నమాట. అంటే ముక్క చెదగవు కానీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. పంట కింద వెళ్తే సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి అన్నమాట. అలా అంతవరకు మగ్గించుకోవాలి. ఇది ఎంతసేపు పట్టదండి, 3 కలిపితే మహా అయితే 10 నిమిషాల్లో మొత్తం అంతా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను వెల్లుల్లిపాయని తొక్కు తీసేసుకుని దంచుకున్నాను అనమాట. ఆ దంచిన వెల్లుల్లిపాయని వేసుకున్నాను. మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోండి. కొంతమందికి అల్లం ఫ్లేవర్ ఇష్టం అనమాట. అటుకులు ఉప్మాలో అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం ఫ్లేవర్ అంటే అల్లం ముక్కలుగా కట్ చేసుకున్నానా లేదా దంచైనా వేసుకోండి. మాకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయని దంచి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అటుకులు గిన్నెలో ఉండగానే కొంచెం ఒకసారి చిదిపితే చాలండి. కొంచెం అప్పుడప్పుడు మధ్యలో అదిగోండి ఉండలాగా అవుతుంది. సో అదంతా విడిపోతుంది అనమాట. పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన, కొంచెం చేత్తో ఇట్లా అంటేనే సరిపోతుంది. సో ఆ అటుకులు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి.
బాగా కలుపుకోవాలి. పసుపు అంతా వాటికి అటుకులకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి. అటుకుల్లోకి స్వతహా కొంచెం ఉప్పు ఉంటుంది. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. వాటితో పాటు నేను ఇక్కడ నీళ్లు చిలకరిస్తున్నాను చూసారా, ఎలా చిలకరిస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు అవ్వచ్చు నీళ్లు చిలకరిస్తున్నానండి. ఈ టైంలో నీళ్లు చిలకరించండి. మీ దగ్గర నీళ్ళు కాకపోయినా ఇక్కడ పాలు కూడా పోసుకోవచ్చు అండి. పాలు పోసినా కూడా 2 టీ స్పూన్స్ పాలు పోసినా కూడా ఇలా చిలకరించినా కూడా అవి కూడా చాలా బాగుంటుంది. అలా వేసుకున్నా కూడా నీళ్ళు పోసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ ఉప్పు అంతా బాగా కలవాలండి. మనం అంతా ఉప్పు అంతా మొత్తం కలవకపోతే ఉప్పు మధ్యలో కొంచెం చోట కొంచెం ఉప్పు లేకుండా ఉన్నట్టు ఉంటుంది. సో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేయాలండి. 2 నిమిషాల తర్వాత బంద్ చేసేయాలి. బంద్ చేసిన తర్వాత 5 మినిట్స్ పాటు దాన్ని మూత తీయొద్దు. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అటుకులు ఉప్మా చాలా బాగుంటుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఆ అటుకు అనేది చక్కగా విడివిడిగా ఉంటూ చూడండి ఒకసారి. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి. కొంతమందికి అటుకులు ఉప్మాలో తీపి ఇష్టము. ఉప్పు వేసిన టైంలో ఉప్పుతో పాటు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాయ్.